తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సొంతంగా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్నా, లేదా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నా ప్రతి సామాన్యుని వేధించే ప్రధాన సమస్య పెట్టుబడి. బ్యాంకుల చుట్టూ తిరిగినా పూచీకత్తు లేదని లోన్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా భారీ వడ్డీలు కట్టలేక మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సమాజంలోని వివిధ వర్గాల కోసం అతి తక్కువ వడ్డీకి, కొన్నిసార్లు వడ్డీ లేకుండానే రుణాలను అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. మొదటిది పిఎం స్వనిధి. పట్టణాల్లో తోపుడు పనులు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు ఒక పథకం, ఒక వరప్రసాదం. వీరు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. మొదటగా 10,000 రూపాయల రుణాన్ని ఎటువంటి గ్యారంటీ లేకుండానే పొందొచ్చు. మీరు తీసుకున్న మొదటి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతలో 20,000, ఆ తర్వాత 50,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ రుణంపై 7% అంటే 7% వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా డిజిటల్ లావాదేవీలు చేసే వ్యాపారులకు ఏటా 1,200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది ఇక్కడ. ఇక రెండో పథకం పిఎం విశ్వకర్మ యోజన. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వడ్రంగులు, కుమ్మరులు, స్వర్ణకారులు, చర్మకారులు వంటి 18 రకాల సంప్రదాయ వృత్తుల వారిని ఆదుకోవడమే ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం. బయట వడ్డీ రేట్లు 12% నుండి 15% వరకున్న ఈ పథకం కింద లబ్ధిదారులు కేవలం 5% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన వడ్డీని సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది. లోన్ ఇవ్వడమే కాకుండా వారికి ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల స్టైఫండ్ ఇస్తూ అధునాతన పనిముట్లు కొనుగోలు చేయడానికి 15,000 రూపాయల గ్రాంట్ను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మూడోది అన్నదాతలకు అండగా కిసాన్ క్రెడిట్ కార్డ్. వ్యవసాయం పెట్టుబడితో కూడుకున్న పని. వంట సాగు కోసం రైతులు అప్పులు పాలవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కేసీసీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తుంది. సాధారణంగా దీనిని 9% వడ్డీ ఉన్నప్పటికీ సకాలంలో అప్పు తీర్చే రైతులకు రైతులు పోను కేవలం 4% వడ్డీ మాత్రమే పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం మరికొంత రాయితీ ఇవ్వడం వల్ల ఇది రైతులకు దాదాపు వడ్డీ లేని అప్పుగా మారుతుంది. కేవలం పంటలకే కాకుండా పశుపోషణ, మత్స్య సాగుకు కూడా ఈ లోన్ వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల కోసం కూడా ఒక మంచి పథకం ఉంది. ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేక చదువు ఆగిపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లపై ప్రత్యేక రాయితీ ఇస్తుంది. విద్యార్థి చదువుకునే కాలం మరియు కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనికోసం విద్యార్థులు జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యా సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అయితే లోన్ వాయిదాలు ఆలస్యం చేస్తే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ పథకాలన్నీ సామాన్యుల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించబడ్డాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెద్ద మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది.